గ్రామ అభివృద్ధి జరగాలంటే చీపురుకట్ట పార్టీతోటే సాధ్యమని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమంత్ దర్శన్ జిల్లాజు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ నేడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ గ్రామాలను ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని వాపోయారు. గత 5 ఏళ్ల నుండి వార్డు మెంబర్గా ఉండి ఎటువంటి అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి నిధులు ఉన్నా కూడా పనిచేస్తలేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో ప్రజలు గమనించాలని అన్నారు. మంచిరా ప్రాజెక్టు సంగారెడ్డి నుండి హైదరాబాద్కు పోయినా కూడా సంగారెడ్డిలోని గ్రామాలలో ఇంటింటికి నీటి కొదవ ఉండడం సరికాదన్నారు. నీతి నిజాయితీతో ఢిల్లీని పరిపాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ 11వ వార్డు అభ్యర్థి పల్లె ప్రేమ్చంద్ను గెలిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమంత్ దర్శన్ జిల్లాజు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఉమారాణి ఆధ్వర్యంలో 11వ వార్డులో ఇంటింటా ప్రచారం చేశారు. ఇక్కడ ఓట్లు ఇస్తే మేము 100% చేస్తామని చెప్తున్నాం. ప్రతి మాటలు చెప్పే ప్రభుత్వాలు కాదు. ఈ పాంప్లెట్స్ లో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ సార్ చేస్తారు. మీరు చేయకపోయినా కూడా మా పార్టీలో అందరూ వీళ్ళందరూ మన వాళ్ళే. ఎప్పటికీ ఏ ప్రాబ్లం ఉన్నా అందులో సార్ నంబర్ ఉంది, మీరు కాల్ చేయండి. మీకు నిత్యం అందుబాటులో ఉంటారు సార్. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కాల్ చేయండి. అన్న మీకు ఐడియా ఉంది, దయచేసి మీరు సహకరించాలి. యూత్ కాబట్టి మనకు అభివృద్ధి కావాలన్నా షాదీ ముబారక్ అన్నారు, తులం బంగారం అన్నారు, ఏమైనా ఇచ్చాడా? స్కూటీలు అన్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడా? అట్లీస్ట్ రోడ్లు వేపిస్తున్నాడా? ఈ డ్రైనేజ్లు ఏం చేస్తున్నారు? వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు కదా. వీళ్ళు ఈ సరిత తులసిరామ్ గారు వచ్చేసి 2 టైమ్స్ ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు? ఈ డ్రైనేజ్లు ఎందుకు క్లీన్ చేపియలే చెప్పండి? ఎంత దారుణంగా ఉన్నాయి. రాలేదు, ఫండ్స్ ఉన్నాయి, మరి ఎందుకు నువ్వు రాజకీయంలో ఎందుకున్నావు? నువ్వు వసూలు చేసి చేపియాలి కదా, అది నీ బాధ్యత కాదా? అవునా కాదా? నువ్వు ఎట్లా ముక్కు మిడతావో, ఎవరిని మిడతావో, ఎమ్మెల్యేని మిడతావో, ఎవరిని అడుగుతావు? కూర్చొని ధర్నాలు చేసి ఇచ్చినప్పుడు మనకు చెప్తారుగా, అమ్మ మనం ఈ పనులన్నీ చేపిస్తాము, చేపించకపోతే మమ్మల్ని నిలదీయండి అని. ఇప్పుడు మళ్ళీ ఓట్లు అడగనికే మీ దగ్గరికి వస్తారు.